హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ 9వ నెలలో శిశువు ఎదుగుదల ఎలా జరుగుతుంది, డెలివరీ దగ్గరలో ఉందని ఎలాంటి శరీర మార్పులను బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే మనకు 9th మంత్లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ అనమాట. ప్రజెంట్ నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ 9వ నెల, అంటే మనకు వచ్చేసి 9th మంత్ స్టార్ట్ అయిందంటే 9th మంత్ స్టార్ట్ అయిందంటే మనం వచ్చేసి డెలివరీ సమయం అనేది దగ్గర పడిందని అందరం అనుకుంటామండి. అంటే ఇది ఎన్ని వారాల నుంచి ఎన్ని వారాల వరకు స్టార్ట్ అవుతుందంటే 9th మంత్ అనేది 36 వారాల నుంచి 40 వారాల మధ్యలో ఉండే వారాలను బట్టి మనం 9వ నెలగా పరిగణలోకి తీసుకుంటాం. అంటే కొందరు ఏంటంటే 9వ నెల పడగానే డెలివరీ అవుతారు, కొందరు ఏంటంటే 40 వీక్స్ వరకు కూడా వెయిట్ చేస్తారంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు, ఫస్ట్ టైం డెలివరీ అంటే ఫస్ట్ మొదటి కాన్పు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీ ట్రై చేస్తామన్న వాళ్ళకి 40 వీక్స్ అంటే 40 వారాల వరకు ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే పెయిన్స్ ఎప్పుడు వస్తాయా, ఏ టైంలో వస్తాయి, ఆ టైంలో డెలివరీ చేద్దామనేసి 40 వారాల వరకు వెయిట్ చేస్తారు. ఒకవేళ ముందస్తు శిశువు అంటే ఒకవేళ మనకు ముందే ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఫస్ట్ సీ సెక్షన్ అయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే బిఫోర్ 38 వీక్స్ లోపే ఏం చేస్తారంటే సీ సెక్షన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ కాన్పుకి సెకండ్ కాన్పుకి ఎందుకంటే అంత ఫస్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తారు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే 38 వీక్స్ 37 వీక్స్కే ఏం చేస్తారంటే సీ సెక్షన్కి మీరు ప్రొసీడ్ అవ్వమని చెప్తారు. అంటే మనకు ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీకి వచ్చేసి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎలాంటి హై రిస్క్ కానీ ఎలాంటి రిస్క్ లేకుండా ఉన్న వాళ్ళకి నార్మల్ కూడా ట్రై చేస్తారండి. బట్ ఏంటంటే కొందరు ఏంటంటే రిస్క్ ఎందుకు అని చెప్పేసి డాక్టర్స్ ఏం చేస్తారంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా సీ సెక్షన్ అని ప్రొసీడ్ అవ్వమని చెప్తారన్నమాట. మనకి 9th మంత్ నిండేసరికి మన ప్రెగ్నెన్సీలో వచ్చేసి మన బేబీ వచ్చేసి నియర్ బై 3 kgs వరకు ఉంటుందండి. అంటే కొందరికి 2.5 kgs నుంచి 3 kgs వరకు ఉంటుంది. 3 kgs వరకు ఉందంటే బేబీ ఏంటంటే ఆల్మోస్ట్ రెడీ అయ్యి హెల్దీగా ఉన్నట్టే. మీరు ఒకవేళ డెలివరీకి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. కొందరికి ఏంటంటే పెయిన్స్ వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొందరికి ఏంటంటే సీ సెక్షన్కి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ 9th మంత్లో వచ్చేసి మనకి మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటివంటే కాళ్ళ వాపులు అండి. అంటే ఏంటంటే కాళ్ళు బాగా లాగడం, ఎందుకంటే బేబీ వెయిట్ అనేది ఎక్కువ అవుతూ ఉండడం వల్ల కాళ్ళ వాపు అనేది రావడం ఒక సమస్య ఎదురవుతుంది. అండ్ బేబీ క్విక్కింగ్స్ అంటే బేబీ అనేది ఎక్కువ శాతం కదులుతూ ఉంటుంది. 9th మంత్ స్టార్ట్ అయింది అనుకోండి, మనకు మూమెంట్స్ అనేవి కంపల్సరీ బయటికి ఇలా ఏంటంటే బేబీ హెడ్ పొజిషన్ ఏదైనా అలా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ మూమెంట్స్ వల్ల ఏంటంటే నైట్ టైంలో నిద్ర కూడా పోలేని సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు చాలా వరకు. అంటే పడుకోనికి కూడా రాకుండా అలా సిచ్యువేషన్. అంటే కొందరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ అని నైట్ టైంలో ఎక్కువ ఉంటాయి, కొందరికి డే టైంలో ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే నైట్ టైంలో నిద్ర పట్టకపోవడం, అంటే బ్యాక్ బోన్ పెయిన్ రావడం కానీ అలాంటి స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి నైట్ అనేది నిద్ర పట్టకపోవడం, ఇలాంటి సమస్య. మనకి యూరినరీ బ్లాడర్ ఏంటంటే బేబీ వెయిట్ అనేది మొత్తం వచ్చేసి యూరినరీ బ్లాడర్ మీద పడడం వల్ల మనకి ఏంటంటే యూరిన్ ఊకే పాస్ చేయడం లాంటివి అలా అనిపిస్తాయి అన్నమాట. దీనికి మీరు రిస్క్ అంటే రిస్క్ ఏమనుకోకండి. అండ్ మనం ఈ టైంలో వచ్చేసి మనం ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, బటర్ఫ్లై వాక్ అని చెప్పేసి, కొంచెం యోగా అండ్ నెక్స్ట్ సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మనం 9th మంత్ పడినాక స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొందరికి ఏంటంటే 8th మంత్లో సర్వీక్స్ ఒకవేళ డైల్యూట్ ఈజీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా డైల్యూట్ అయిన వాళ్ళకి ఏంటంటే తొందరగా డెలివరీ అవుతారు. అందుకే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే 9th మంత్ పడగానే మీరు ఎక్సర్సైజ్ చేయడం బెటర్. అంటే స్లోగా స్టెప్స్ ఎక్కి దిగడం కానీ, వాకింగ్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం రిలాక్స్గా పీస్ఫుల్గా ఏంటంటే నార్మల్ డెలివరీ అనే మైండ్ సెట్లో ఉందనుకోండి, ఈజీగా మీరు నార్మల్ డెలివరీ అవుతారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బాల్ ఉంటుందండి, బాల్ పైన ఇలా పుష్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే సర్వీక్స్ అనేది ఈజీగా మనకి ఏంటంటే డైల్యూట్ అవుతుంది, ఈజీగా మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకు వచ్చేసి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎలా ఎక్కువగా ఉంటుందంటే బేబీ హెడ్ పొజిషన్. అంటే మనకి 8th మంత్లో వచ్చేసి ఒక స్కాన్ తీస్తారని చెప్పాను కదండి. 8th మంత్లో ఆ స్కాన్ని బట్టి మన బేబీ అనేది హెడ్ పొజిషన్ అనేది కిందికి ఉందనుకోండి, మనకు మ్యాండేటరీగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా బ్రీచ్ పొజిషన్లో కానీ ట్రాన్స్వైజ్ అంటే ఏంటంటే హెడ్ పైకి ఉండి కాళ్ళు కిందకి ఉండడం కానీ, బేబీ ఏంటంటే ఒక షేప్ అవుట్ అంటే ఏమంటారు హెడ్ అనేది కిందికి లేకుండా ఎలాంటి వేరే బ్రీచ్ పొజిషన్లో కానీ ట్రాన్స్వైజ్ పొజిషన్లో ఇలా ఉందనుకోండి, మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ అనేది చెయ్యరండి. అంటే కొంచెం రిస్క్తో కూడుకుంది కాబట్టి నార్మల్ డెలివరీ అనేది చెయ్యరు. సిఫాలిక్లో ఉంటే మాత్రమే బేబీ నార్మల్ డెలివరీ చేయడానికి బేబీకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ మదర్ కూడా ఈజీగా పుష్ చేయగలుగుతుంది అన్నమాట. ఒకవేళ లెగ్స్ బయటికి వచ్చి అలా ఉందనుకో కొంచెం హై రిస్క్గా అనిపిస్తుంది. అందుకని
అందుకనేసి మనం ఏంటంటే 9th మంత్ పడగానే సర్విక్స్లోకి బేబీ హెడ్ అనేది ఫిక్స్ అయింది అనుకోండి, ఆ టైంలో వచ్చేసి మీరు ఏంటంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారు. బేబీ అనే ఒక్కసారి బేబీ హెడ్ అనేది సర్విక్స్లోకి ఫిక్స్ అయింది అనుకోండి, మళ్ళీ మీకు నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లం అంటే మళ్ళీ బేబీ అనేది మళ్ళీ రిటర్న్ పొజిషన్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉండదన్నమాట 9th మంత్ పడగానే. అందుకనేసి ఏమంటారంటే 9th మంత్ పడగానే డాక్టర్స్ ఏమంటారు, కొన్ని ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అని చెప్తారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.